అన్యాయం చంద్రబాబు నాయుడు గారు. మా గూడూరుని మాకు ఇవ్వండి, ఎంత దూరమైనా పోతాం. గూడూరుని నెల్లూరులో కలపాలి. మీ మనసు మార్చుకోండి. ఇక్కడ కమ్యూనిటీలు, క్యాస్ట్లు ఈ కాదు ముఖ్యం. ప్రజలు కావాలా, నియోజకవర్గాలు కావాలా, నెల్లూరు జిల్లా కావాలి. ఏదైనా ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో ప్రజలను మోసం చేసేసి ఓట్ల కోసం ఏవేవో హామీలు ఇచ్చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కూడా కాదు. అంటే నీ బుద్ధి అది. నువ్వు పెద్ద నాటకాలు రాయడివి, పెద్ద మాంత్రికుడివి. నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనో, ఎవరికి ఏం చెప్పాలనో చెప్పి ఓట్లు వేయించుకుంటావు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అందరినీ మర్చిపోతావు, మీ కుటుంబాన్ని, మీ కులాన్ని తప్పించి. ఆయన ఎవరో వచ్చి మీ దగ్గర కూర్చొని గూడూరుని తిరుపతిలోనే ఉంచమంటే మీ వాళ్ళు అతను ఎట్లా చేస్తావు నువ్వు? కనీసం ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసమైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా. నువ్వు చెప్పిన మాట కన్నా నువ్వు నిలబడాలి కదా గూడూరులో. అన్నీ గాలి కుదిలేసి మీ వాళ్ళ డివిజన్లో పెత్తనం చేయాలని, ప్రజలకి, నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఎలా? పొరపాటు, చాలా పొరపాటు చేస్తున్నావు. ప్రజలు క్షమించరు నిన్ను. ఎంత దూరమైనా పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ, గోవర్ధన్ అన్న కానీ, మా మురళన్న కానీ అందరం కూడా సమావేశం పెట్టుకుంటాం, ఫైట్ చేస్తాం. కారణం చెప్పు. ఎందుకు నువ్వు గూడూరుని మరలా తిరుపతిలోనే కొనసాగించాలనుకుంటున్నావు? కారణం చెప్పు ప్రజలకి. నువ్వే చెప్పావు కదా చేస్తానని. ఈ లోపల ఏమైంది నీకు? అంటే కమ్మోళ్ళు వచ్చి నీకు చెప్తే ఆపేస్తావా నువ్వు గూడూరుని? అంటే ఓట్లు వేసిన ప్రజలంతా అమాయకులు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమనుకుంటున్నావు నువ్వు? అతను ఓట్లు వేస్తే నిన్ను నమ్మి గెలిచాడు అతను, సునీల్ కుమార్. ఈరోజు అతని పరిస్థితి ఏంది? నియోజకవర్గంలో ఏమైపోవాలి అతను? నువ్వు చేసిన దానికి సంబరాలు చేసుకున్నారు. గూడూరు అయిపోతుంది, నెల్లూరులో కలిపేస్తున్నారు అని మీటింగులు పెట్టుకున్నారు, ఎమ్మెల్యే గారిని అభినందించారు. తీరా చూస్తే నిరాశపరిచేశాడు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. మనసు మార్చుకోండి. గూడూరుని నెల్లూరుకి ఇవ్వండి, కందుకూరుని ఒంగోలులో కలుపుకోండి. మాకేం అభ్యంతరం లేదు. మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఉంచమని చెప్పి నేను చంద్రబాబుకి మనవి చేస్తా ఉన్నా. సునీల్కి అయితే చెప్తా ఉన్నా, సునీల్, పదవులు శాశ్వతం కాదు. అదృష్టం ఉండింది, గెలిచావు. ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా, ప్రజల కోసం పోరాడు. గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు. చిన్న వయసులో 2వ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ. అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి. మాట అనేది ఒకటి నిలబడాలి. ఆ మాట మీద నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా, డ్రామాలు ఆడతా, ఏముందిలే మనం ఎమ్మెల్యే అయిపోయినాము, గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందిలే, మనం హ్యాపీగా ఉండాము అని మాత్రం దయచేసి అనుకోబాకు. ఇప్పటికైనా స్పందించు. బాగా మాట్లాడేవు నిన్న, నేను అభినందిస్తా ఉన్నా. అదే మాటకు కట్టుబడి రా, రోడ్ల మీదకి రా. చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరంలే, లోకేష్ను చూసి మనం భయపడాల్సిన అవసరంలే. మనం భయపడాల్సింది ఒక్కరికే, ప్రజలకు మాత్రమే మనం భయపడాలి. తల దించుకొని నిలబడాలి ప్రజల ముందు. ఎన్ని పెద్ద 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 పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి. జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు. పలానా టైంలో పలాంది పోరాడాడు, ఆయన టైంలో మాకు చేశారు, మాకు వచ్చిందని చెప్పుకుంటారు. అంతే తప్పించి చంద్రబాబు పిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ వదిలేయనంటే మాత్రం ఒప్పుకోబాకు. రా, రోడ్ల మీదకి రా, మేము వస్తున్నాము, మేము కూర్చుంటున్నాము, నియోజకవర్గం అంతా తిరుగుతాము, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము, పోరాడతాం. నీ పని నువ్వు చెయ్యి.